హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల గురించి అయితే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఏప్రిల్ 25వ తారీఖున వచ్చేసి లేటెస్ట్‌గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మొత్తానికి ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి మరోసారి తీపి కబురైతే చెప్పడం జరిగింది. కాబట్టి అసలు మన తెలంగాణలో ఎంతమంది రైతులైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చేసి అర్హత పొంది వాళ్ళైతే పొందుతున్నారు. అలాగే మిగతా వాళ్ళకి ఎప్పటి నుంచి అయితే వస్తాయని చాలామంది రైతన్నలైతే అడుగుతున్నారు. కాబట్టి మనమైతే ఈ రోజున వచ్చిన అప్డేట్ ప్రకారంగా మనమైతే పూర్తిగా డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. ఈ రోజు కనుక మీరు డేట్ కనుక చూసుకుంటే మనకైతే ఏప్రిల్ 25వ తారీఖు అండి. మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో రైతుల కోసం మరోసారి మనకైతే క్యాబినెట్‌లో చర్చలైతే జరిగాయి. కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం. వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో 1,50,00,000 ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉందండి. ఈ భూమి అన్నిటికి వచ్చేసి మనకైతే రైతు భరోసా ఎకరానికి రూ. 15,000 చొప్పున ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దాదాపు 18,000 కోట్ల రూపాయల వరకైతే ఖర్చు అయితే వస్తుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మనకు ఫైనాన్స్ మినిస్టర్‌గా అయితే చెప్పడం జరిగిందండి. మొత్తానికి మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది కొంతవరకైతే యాసంగి పంటకు మాత్రం జమ చేయడం అయితే జరిగిందండి. మరి కొంతకి ఎందుకు జమ చేయలేదంటే ఆర్థిక ఇబ్బంది ఉండడంతో మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఆపడం అయితే జరిగింది. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా మరోసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి. మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదలకు సంబంధించిన డబ్బులైతే విడుదల అవుతున్నాయని మనకైతే ఈ రోజు నుంచి చెప్పడంతో జరిగింది. కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులైతే వస్తున్నాయండి. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్క రైతు ఖాతాలో మనకైతే రైతు భరోసా సంబంధించిన ఎకరాల వరకైతే డబ్బులైతే వస్తాయి. ముందుగా 1-10 ఎకరాల లోపు ఉన్న వారికైతే ఇస్తామని గతంలో చెప్పిన విధంగానే అదే మాట మీద వచ్చేసి మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇప్పటిదాకా మన తెలంగాణలో కేవలం 4 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులైతే వచ్చాయండి. 4 పైన కొంతమందికైతే వచ్చాయి. మరి 5 ఎకరాలు అయితే ఎవ్వరికైతే రాలేదు. వాళ్ళకైతే మనకైతే మే 15వ తారీఖు వరకైతే పూర్తి స్థాయిలో అందరికైతే ఖాతాలైతే జమ చేసేస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి. మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తున్నాయి. కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వచ్చేస్తాయి. ఓకేనా? మీకు కనుక రైతు భరోసా గతంలో ఎంతవరకైతే వచ్చింది, అలాగే మనకైతే ఇప్పుడు ఎన్ని ఎకరాల కోసం మీరైతే ఎదురైతే చూస్తున్నారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీ అభిప్రాయం కూడా మనతో అయితే పంచుకోవచ్చు. కాబట్టి కామెంట్ రూపంలో మీరైతే చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.